హైవ్యూస్. ఈ వీడియో ఇవ్వడానికి ముందు కనీసం ఒక గంట సేపు ఆలోచించుంటాం. ఇదిగో ఈ పాయింట్లు చాలా కీలకం కదా, ఇవి టచ్ చేయొద్దా అని. ఎందుకంటే నావి కూడా చెప్పాల్సి ఉంటుంది ఇందులో. అది 2020 ఆగస్టు 28 కానీ 27 కానీ కరోనా సమయం. ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవ్వాలి, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మాస్క్ పెట్టుకోవాలి. అండ్ మెయిన్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ రూల్స్ వైలేట్ చేసి ఎలా పడితే అలా ఉండటానికి లేదు. అటువంటి సమయంలో మా ఇంటికి వచ్చారు ఏపీసీఐడి వాళ్ళు. ఇట్లాగే వీడియో చేస్తూ ఉన్న ఇంట్లోనే వచ్చారు. మా ఇంట్లో వాళ్ళు వీడియో చేసిన ఆగనంటే ఆగున్నారట. ఆ సమయంలో మా ఇంట్లో నెట్ ప్రాబ్లం ఉండే. సో వీడియో అయిపోయాక బయట చూస్తున్నారు. నెట్ వల్ల అన్న, లేదు ఏపీసీఐడి వాళ్ళు అన్నారు. ఏపీసీఐడినా ఇక్కడికి వచ్చారు ఏంటి అన్న. బయలుదేరిన విజయవాడ వెళ్దాం, కొంచెం పని ఉంది. కరోనా సమయం ఏపీసీఐడి అంటున్నారు, బయలుదేరిన విజయవాడ వెళ్దాం అంటున్నారు. ఏంటి ఇదంతా అన్న. ఒక ఇంపార్టెంట్ కేసు సార్, మిమ్మల్ని మీరు అరెస్ట్ ఏం కాదు, జస్ట్ ఇన్వెస్టిగేషన్ అంతే, మీది ఒక స్టేట్మెంట్ కాదు. ఇక్కడేస్తా తీసుకోండి. ఆడకు రావాల్సిందే. నేను అప్పుడు ఈటీవీ ప్రతిధ్వని మోడరేటర్గా చేస్తున్న సమయం అది. కాసేపు ఆగితే నేను ఈటీవీకి వెళ్ళాలి, నాది డిబేట్ ఉంది. అండ్ ఆ రోజు అఫీషియల్స్ ఉన్నారనమాట. దెన్ వచ్చేది లేదు. అండ్ అసలు విషయం ఏంటి చెప్పండి, ఆడకు వచ్చేది ఇది అన్న. అప్పుడు వాళ్ళ యొక్క ఇన్ఛార్జ్ అన్నట్టు అనుకోవచ్చు, లేదన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అనుకోవచ్చు, కేజీవి సరిత గారు. నాకు తెలిసి అప్పుడు ఆమె క్యాడర్ అడిషనల్ ఎస్పీ అనుకుంటున్నా. ఆమె గ్రూప్ 1 ఆఫీసరే. ఇప్పుడు కన్ఫర్డ్ ఐపీఎస్ అయినట్టున్నారు. ఇప్పుడు ఎస్పీ పొజిషన్లో ఉన్నట్టున్నారు ఆమె. మొన్న ఆమె బర్త్డే విషెస్ కూడా చెప్పాను. తనని అక్కని సంబోధిస్తాను, ఎందుకంటే ఆమె చక్కగా మాట్లాడతారు. మన సొసైటీలో ఎలా బతకాలి, చదువుకునే వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి, చాలా బాగా మాట్లాడతారు. ఇక ఆమె ఫోన్లో ఏమన్నారంటే, శివప్రసాద్ గారు మీవన్నీ మేము చెక్ చేస్తాం, మీది అసలు ఏ మిస్టేక్ లేదండి, అర్థం చేసుకోండి, బాగా ప్రెషర్ ఉంది, జస్ట్ స్టేట్మెంట్ ఇస్తే చాలు అన్నారు. నేను అదే చెప్తాను కదా మేడం, ఆన్లైన్లో కావాలా, ఆన్లైన్లో పెట్టేసి తీసుకోండి స్టేట్మెంట్, లేదు ఇక్కడ రిటర్న్ ఫార్మాట్ కావాలి తీసుకోండి, ఈ సమయంలో ఎలాగ మేడం అన్న. ఆమె వచ్చేసి అర్థం చేసుకోండి, ప్లీజ్ రండి, మీకు చిన్న ఇబ్బంది కూడా రాదు అన్నారు. ఆమె అంతగా చెప్తున్నారు. నాకు జర్నలిస్ట్గా ఉన్నా, నేను ఏ తప్పు చేయలే. అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కావచ్చు, ఈ మధ్య కేసులు నమోదవుతాయి అంటున్నారు జగన్ వచ్చాక, అదేంటో సరే తెలుసుకుందాంలే అన్నట్టుగా ఓకే అని చెప్పేసి అన్నా. ఇక అప్పుడు వాళ్ళు నన్ను తీసుకెళ్ళారు. ఏ విజయపాల్ అయితే రఘురామకృష్ణరాజు కేసులో ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఉన్నాడో గుంటూరు సిఐడి ఆఫీస్లో ఉంటారు. గుంటూరు సిఐడి ఆఫీస్ చాలా పెద్దగా ఉండిద్ది అండ్ చాలా స్పేషియస్ కూడా ఉండిద్ది. అది అక్కడికి తీసుకెళ్ళారు. విజయవాడ అన్నారు కదా, మరి ఎక్కడికి ఏంటంటే సరిత గారు బిజీగా ఉన్నారంట, దానికి ఆయనకి అసైన్ చేశారు, 10 విజయవాడ నుంచి అక్కడ తీసుకెళ్ళారు. మరి ఆయన ఏమనుకున్నాడు ఏంటో తెలియదు. ఓ రకంగా నేను ఆయన విషయంలో మహా టీవీ లైవ్లో చెప్పినప్పుడు కానీ ఆ తర్వాత కానీ దానికి ఆయన థ్యాంక్స్ అనే చెప్పి ఇప్పటికీ చెప్తాను, ఆయనకి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే నేను ఆయనకి చెప్పున్నాను ఏ పర్పస్ ఏంటి అన్నప్పుడు నాకు ముందు చెప్పలేదు. బట్ ఆన్ ద వేలో దారిలో వస్తున్నప్పుడు నాకు కారులో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. నాదైతే చిన్న ఏమంటారు మిస్టేక్ కూడా లేదు. ఏ వెబ్సైట్లో వచ్చింది ఏంటి, దానిని నేను ఎలా వీడియోగా చేస్తున్నాను, నేను ఇటువంటి అసభ్య పదాలు ఏది వాడలేదు కదా చూసుకోండి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు ఆయన కోఆపరేట్ చేశారు. బట్ వెళ్ళగానే మాట్లాడుతున్న మూమెంట్లో ఆయన మీద ప్రెషర్ ఉందో మరి ఆయన అట్లా మాట్లాడుతూ నాకు తెలియదు. ఒక వర్డ్ అయితే నోరు జారాడు. నాకు కోపం వచ్చింది, కానీ మనది కాదు అక్కడ ప్లేస్, ఎక్కువ చేయకూడదు మనం. సో ఆయన రియలైజ్ అవ్వాలి నేను ఏ తప్పు చేయలేదని దెన్ అనుకున్నాను. అలా ఆ కాన్సెప్ట్లోనే 1/2 అవర్ 1 అవర్లోనే సగం ఇన్వెస్టిగేషన్ మొత్తం నేనే చేసేసి మొత్తం చూపించేసి చూడండి అది ఎక్కడ ఏం మిస్టేక్ లేదన్నప్పుడు, ఈయన అసలు ఏం మిస్టేక్ లేదయ్యా, వేరే ఎవరో ఏంటని చెప్పి వాళ్ళ మీద ఏ సెక్షన్లో పెట్టాలి, ఏ కేసు పెట్టాలని చెప్పేసి ఎఫ్ఐఆర్ మొత్తం నోట్ చేసుకోండి, ఈ 2 పంపించేసేయండి ఇంకా అన్నారు. అది నైట్ కాబట్టి నైట్ కుదరదని మార్నింగ్ వెళ్ళాల్సింది అన్నారు. అది విజయవాడలో. ఇక్కడ గుంటూరులో కదా. అప్పుడు ఈయన మరల విజయపాల్ నాతో ఏమన్నాడంటే, సరే మరి మా వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెట్టుంటే ఏమనుకోకండి, ఇన్వెస్టిగేషన్ ఇంతేలేండి. ఓకే సార్ పర్లేదు, నాకు చిన్న హెల్ప్ కావాలన్నా చెప్పండి అన్నారు. నాన్నగారు హార్ట్ పేషెంట్ అండ్ వీళ్ళేమో హడావుడి తీసుకొచ్చారు, ఫోన్ తీసేసుకున్నారు.
నాన్నగారితో అర్జెంట్గా మాట్లాడాలి సార్, ప్లీజ్ సార్ అంట. ఫోన్ చేసుకుని ఫోన్ ఇచ్చారు ఆయన. సో ఇటువంటి మనిషి ఇప్పుడు రఘురామకృష్ణరాజు కేసులో మెయిన్ పర్సన్ విజయపాల్, అదంతా ఏం చెప్పింది ఎందుకనమాట. ఈ విజయపాల్ వచ్చేసి ఆనాడు 2020 ఆగస్టులో వచ్చేసి నాకు తెలిసినంత వరకు డిఎస్పీఏ. ఆ తర్వాత ఈయనకి అడిషనల్ ఎస్పీగా ఇచ్చున్నారు. ఎప్పుడు 2021 మే 14 రఘురామకృష్ణరాజు అరెస్ట్ చేసేటప్పటికి. అండ్ ఆ ఇష్యూ సంబంధించి రఘురామకృష్ణరాజు నమోదైంది రాజద్రోహం. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈయన, సిఐడి డిపార్ట్మెంట్, సిఐడి చీఫ్ వచ్చేసి సునీల్ కుమార్, తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ వచ్చేసి పిఎస్ఆర్ ఆంజనేయులు. అండ్ ఆ రోజు గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో రఘురామకృష్ణరాజును కొట్టారు, ఘోరంగా హింసించారని అంటే మెడికల్ టెస్ట్ చేయండి చెప్పి కోర్టు ఆదేశిస్తే గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఈ గుండె వైద్యులు, తర్వాత రిమైనింగ్ నర్వ్ సిస్టమ్ లైక్ ఉంటారు కదా, వాళ్ళ ఎక్స్పర్ట్స్ అంతా కూడా చూసి, మేడం రక్త మార్కులు ఉన్నాయి, కాలంలో ఘోరం కొట్టారండి అంటే, ఆమె కాదు కూడదని చెప్పేసి నీలం ప్రభావతి అన్ని సరిగానే ఉన్నాయి, ఏం కొట్టలేదని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది. సో ఆమె మీద, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ విజయపాల్ మీద, అండ్ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయుల మీద, సిఐడి చీఫ్ సునీల్, వీళ్ళ నలుగురి మీద కేసు ఎప్పుడు మొన్న జూలై 2024 జూలై 11 ఐ థింక్ సో. గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ కూడా ఉన్నారు. దాన్ని ఆయనకి వీళ్ళు కేసు పెట్టున్నారు, ఆయనకి ఇచ్చి చూడండి మరి అని చెప్పేస్తున్నారు. రఘురామకృష్ణరాజు దగ్గర ఉన్న డీటెయిల్స్ మొత్తం ఇచ్చున్నారు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న మూమెంట్లో ఇప్పుడు ఆ సిఐడి పోలీసులు ఎవరైతే ఉన్నారు, సిఐలుగా ఉన్నవాళ్ళు, ఎస్ఐలుగా ఉన్నవాళ్ళు, వాళ్ళలో కొంతమంది అప్రూవల్గా మారిపోయి నిజమే ఆ రోజు మేము కొట్టాం, సిఐడి చీఫ్ సునీల్ దగ్గరుండి మరి మమ్మల్ని తీసుకెళ్లారు. అప్పుడు సెంట్రీగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఏం చెప్పున్నాడు, నలుగురు ముసుగులు వేసుకొని వచ్చున్నారు, వారు సిఐడి చీఫ్ సునీల్తో పాటు వెళ్ళారు, వాళ్ళు మరి లోపల ఇన్సిడెంట్ తెలియదు, బట్ వాళ్ళైతే వచ్చారన్నారు. ఇప్పుడు ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళు ఏం చెప్పున్నారు, దగ్గరుండి సిఐడి చీఫ్ సునీల్ చెప్తేనే మేము కొట్టాము, అండ్ ఆ సమయంలో వీడియో కాల్ కూడా సునీల్కి మేము చేసామని చెప్పేసి అన్నారు. ఇక్కడ వీడియో కాల్ ఉన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళు సిఐడి చీఫ్కి చేస్తున్నారని అంటున్నారు. బట్ రఘురామకృష్ణ చెప్పేది ఏంటి, ఆ వీడియో కాలు తాడేపల్లి ప్యాలెస్కో ఇంక వేరే చోటకి వెళ్ళింది, వాళ్ళు చూసి నన్ను కొడతాను చూసి ఆనందపడ్డారు, ఎవరిని వదిలే ప్రసక్తి లేదు అని చెప్పేసి ఆయన అన్నాడు. ఇప్పుడు చిన్న లాజిక్ ఏంటంటే, ఇక్కడ ఫోన్ చేసింది వీడియో కాల్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి చేశారు, రఘురామకృష్ణ కొడతామని ఇదంతా కూడా వీడియో షూట్ చేస్తూ లైవ్లో సిఐడి చీఫ్ సునీల్కి చేశారు, సునీల్ మొబైల్. బట్ వాట్సాప్ కాబట్టి ఈ సిఐడి చీఫ్ యొక్క నెంబర్తో మరి జగన్మోహన్ రెడ్డిల్లో, సత్యరామకృష్ణ రెడ్డిల్లో ఎవరు ఇల్లు ఏంటో నాకు తెలియదు, మొత్తానికి వైసీపీ వాళ్ళు వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు ఇల్లు. ఆ ఇంట్లో పెద్ద స్క్రీన్, దానికి వచ్చేసి అంటారు ప్రొజెక్టర్ ద్వారా అటాచ్ చేసేసి దానికి లింక్ వచ్చేసి ఒక పక్కన ఉన్న మానిటర్ సిస్టమ్కి అటాచ్ చేసినప్పుడు అందులో వాట్సాప్ లాగిన్ అయితే దెన్ ఈయనకి చేర్చే మాత్రం ఆడపడిపోతుంది. అంటే మొబైల్కి వచ్చిందేమో ఈయన నెంబర్ కాబట్టి ఈయన నెంబర్తోనే వేరే చోట పెద్ద సిస్టంలో లాగిన్ అయి ఉన్నప్పుడు ఎదురు వచ్చేసి పెద్ద ప్రొజెక్ట్లో కనిపిస్తూ ఉన్నప్పుడు ఏ ప్యాలెస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా లైవ్లో రఘురామకృష్ణ పడతాం చూశారు. ఇది విషయం. మీకు అర్థమైందా? కొన్ని సందర్భాలలో ఎలా ఉంటారంటే ఆఫీసర్లు, వాళ్ళు ఎంత సిన్సియర్గా ఉందామని అనుకున్నా వారికి పైన చూసే ప్రెజర్ వల్ల కానీ, ప్రమోషన్ ఇస్తామని చెప్పటం కానీ, మరలా వచ్చేది మన గవర్నమెంట్ నీకేం కదా అనటం వల్ల కానీ కొంతమంది వాళ్ళు ఎలా చెప్తే అలా అవుతారు. ఇప్పుడు చివరికి చిక్కులు ఎరుకునేది వాళ్ళు. మన ముందస్తు బెయిల్ కోసం ఈయన విజయపాల్ వెళ్ళారు. నాకున్న సమాచారం మేరకు నేను చెక్ చేస్తున్నాను, ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ రోజు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నువ్వు ఉండాలి అక్కడ. ఉండి ఏం చేయాలి, ఇతరులను ఎవరు కొట్టకూడదు. మీరు నమ్ముతారో ఫిజికల్ హ్యాండిల్ చేయకూడదు, తెలుసా పోలీసులు మిమ్మల్ని? నన్ను కూడా ఏమనలే. బట్ రఘురామకృష్ణరాజు గారు నేను 2022 or 23 సంక్రాంతి సమయంలో ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను. నన్ను చూసి చూడగానే హాయ్ శివప్రసాద్ కొట్టారా నిన్ను కూడా అన్నారు. నాకు నవ్వచ్చు. నన్ను కొట్టేది ఏంటండి అన్న. నేను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కదా ఇక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి, నన్ను ఘోరం కొట్టారు తెలుసా అన్నాడు. నన్నేం కొట్టలేదండి, అసలు మిస్టేక్స్ అది ఏం లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అవునా, అట్టయితే సిఐడీలు అరెస్ట్ చేసి కొట్టకుండా పంపింది నిన్నేనయ్యా, అందరిని హింసించారు తెలుసా వాళ్ళు, నేను ఊరుకోను రేపు గవర్నమెంట్ వచ్చాక అని చెప్పేసి అన్నాడు. సరే ఇంటర్వ్యూ అదంతా నడిచింది, అయిపోయింది. ఇప్పుడు ఆయన వచ్చేసి ఏంటి, ఉండి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు టీడీపీ తరఫున. వాట్ నెక్స్ట్? ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. కొంతమంది పోలీసులు ఆల్రెడీ అప్రూవల్గా మారిపోయారు.
ఆల్రెడీ ఈ విజయపాల్ అనే పర్సన్ ఆయనది రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయనే కాబట్టి అక్కడ ఎవరైతే అదుపులోకి తీసుకున్నారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మొత్తం అయింది. బట్ ఆ రోజు ఆయన అర్హం కొడుతున్న మూమెంట్లో ఈయన అక్కడ లేడు. మొత్తం సిఐడి చీఫ్ ఆధ్వర్యంలో నడిచింది. ఇప్పుడు ఈయన మధ్యలో బలిపోసాడు పాప విజయపాల్. అండ్ ఈ సిఐడి చీఫ్ సునీల్ ఉన్నారా, మెయిన్ ఇప్పుడు అతను కీలకం. అతని వెనక ఎవరున్నారు బయటపడారు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఆల్రెడీ కాదంబరి జత్వన్ ఇష్యూలో మెయిన్ అతనే మరల. చూడండి అసలు సిస్టమ్ని ఎంత వరస్ట్గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తయారు చేశాడో చూడండి. ఆయనకి ఎవరి మీద కోపం ఉంటే వారిని బలిపశువులు చేయాలి. అండ్ ఆయనకు ఎవరైనా ఎదురు తిరిగారంటే కేసులు పెట్టి ఇరికించి చంపేయాలా, లేదన్నప్పుడు హింసించాలా. ఇప్పటికి నాకు ఆశ్చర్యం వేసేది ఏంటి తెలుసా, ఇంకా జగన్ అంటే పీకలు పోసుకునే వాళ్ళు, జగన్ అంటే కింద మీద ఒప్పుకొని తిరిగేవాళ్ళు, అంటే మాకు జగన్ అని ఉళ్ళంతా రాసుకుంటునే వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళు ఎవరేంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇంక వాళ్ళు మారరేమో అనిపిస్తుంది, ఎందుకంటే జగన్ వాళ్ళు బానిసగా మారిపోయారు. రఘురామకృష్ణరాజు గారు మీరు తగ్గొద్దు. ఇందులో ఎవరైతే మీ మీద చేయి చేసుకున్నారు, ఎవరైతే మిమ్మల్ని కొడుతున్నప్పుడు సునకానందం పొందారో అందరినీ తీసుకెళ్ళి లోపలేసి కుమ్మేయండి. కుమ్మకూడదు, కొట్టకూడదు కదా, చక్కగా తీసుకెళ్ళి జైల్లో చెప్పకూడదు తినేలా చేయండి.